ఇరాన్ అమెరికా దేశాలు 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణ అధ్యాయం కాబోతుందని పేర్కొన్నారు. ఇరాన్కు ఇక చాలు అనిపించిందని యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు. తెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని సూచించారు. ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అమెరికా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ జలసంధి మీదుగా అంతా సజావుగా సాగేందుకు అమెరికా బలాలు అక్కడ ఉంటాయని స్పష్టం చేశారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేయడానికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అన్ని సవ్యంగా జరగడానికి అమెరికా తప్పకుండా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. అమెరికా మాదిరి ఇరాన్కు కూడా మంచి రోజులు రానున్నాయని అన్నారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన వెంటనే కూడా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. తమ సైనిక లక్ష్యాలు నెరవేరాయని, ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగు అని పేర్కొన్నారు. యుద్ధ విరమణలో చైనా పాత్రపై ట్రంప్ ఏమన్నారంటే, ఇరాన్ అమెరికా కాల్పు విరమణంలో చైనా పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇరాన్ కాల్పుల విరమణపై చర్చలకు ఒప్పించడంలో చైనా ప్రమేయం ఉందా అని మీడియా ప్రతినిధులు ట్రంప్ను ప్రశ్నించారు. దానికైనా అది నేను కూడా విన్నానని, అందులో వాస్తవం ఉందని అనుకుంటున్నానని సమాధానమిచ్చారు.